భగవద్గీతలో ఈ శ్లోకం చాలామంది వినే ఉంటారు. అదేమిటంటే, దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును, రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడు అని చెప్పబడను. ఈ శ్లోకం చివరలో స్థితప్రజ్ఞత అనే పదం వస్తుంది. అయితే ఈ స్థితప్రజ్ఞత అనే పదానికి ఒక చక్కటి ఉదాహరణ కలిగిన కథ ఉంది. అదేమిటంటే, పూర్వం వ్యాసమహర్షికి శుకుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అతను పుట్టుకతోనే చాలా తెలివైనవాడు. అయితే వ్యాసమహర్షి తన కుమారునికి ప్రతిరోజు జ్ఞానాన్ని సత్యాన్ని బోధించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత వ్యాసమహర్షి తన కుమారుడైన శుకుడిని పరిపూర్ణ జ్ఞానసిద్ధిగా మార్చడానికై జనక మహారాజు వద్దకు పంపిస్తాడు. అయితే నిరంతరం ఆత్మభావనలో ఉండే జనక మహారాజు శుకుని రాకను గమనించి అతనిని పరీక్షించదలచి జనక మహారాజు ద్వారపాలకులను పిలిపించి శుకుణ్ణి కోట లోపలికి రానివ్వకుండా ఆపు చేయమని చెప్పి 3 రాత్రులు 3 పగళ్ళు ఒక అనాథలా ఎవరూ తనను పట్టించుకోకుండా వదిలేయమని ఆజ్ఞాపిస్తాడు. మరుసటి రోజు ఉదయం రాజ్యంలో ఉన్న మంత్రులు, దండనాయకులు, రాజు ఉద్యోగులు అందరూ శుకుడు వద్దకు వచ్చి రాజలాంఛనాలతో కోటలోనికి తీసుకుని వెళ్తారు. 8 రోజుల పాటు రాజభోగాలలో ముంచి తేల్చుతారు శుకుణ్ణి. అయితే శుకుడు కోట బయట ముఖద్వారం వద్ద వేచి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ రాజభోగాల నడుము కూడా ఏమాత్రం మార్పు లేకుండా అలానే ఉన్నాడు. చివరగా శుకుణ్ణి జనక మహారాజు వద్దకు తీసుకుని వెళ్తారు. జనక మహారాజు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆ సభాభవనంలో సంగీత కళాకారులు సంగీత వాయిద్యాలతో మనోహరమైన సంగీతాన్ని శ్రవిస్తున్నారు. నాట్యగత్తెలు తమ అందమైన నాట్యములో అందరినీ కట్టిపడేస్తున్నారు. మరెన్నో వినోదాలతో అలరారుతుంది ఆ సభాభవనం. అటువంటి స్థితిలో జనక మహారాజు శుకుని పిలిపించి అంచుల వరకు పాలతో నిండి ఉన్న ఒక పాత్రను శుకుని చేతికి ఇప్పిస్తాడు. సంగీత గోస నాట్యగత్తెల అందాలతో ఆకర్షణీయమైన సభ చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి ఒక్క చుక్క పాలైన భూమిపై పడకుండా తన వద్దకు తీసుకుని రమ్మని జనకుడు శుకుని ఆజ్ఞాపిస్తాడు. శుకుడు ఆ ఆకర్షణీయ భవనం చుట్టూ 7 సార్లు తిరిగి ఒక్క చుక్క పాలు కూడా భూమిపై పడకుండా పాలతో నిండి ఉన్న పాత్రను తిరిగి జనకునికి అందజేస్తాడు. అప్పుడు జనకుడు శుకుని చూస్తూ ఇలా అంటాడు: ఈ ప్రపంచంలోని ఏది నీ దృష్టిని ఆకర్షించలేకపోయింది. నీవు స్థితప్రజ్ఞుడివి. నీ తండ్రి నీకు బోధించిన జ్ఞానం, నీకు నీవై నేర్చుకున్న జ్ఞానం పరిపూర్ణమైనవి. నేను కేవలం వాటిని మాత్రమే తిరిగి నీకు చెప్పగలను. నీవు సత్యాన్ని తెలుసుకున్నావు, ఇక ఇంటికి వెళ్ళవచ్చు అని అభినందిస్తాడు.